రుద్రాయ ఓం నమ శివాయ శ్రీ ఉమారుద్రకోటీశ్వర స్వామి వారి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. ఈ దేవాలయం ద్వాపరయుగంలో బలరామస్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. స్వామివారి తాలూకా బలరామస్వామి 5 లింగాలు ప్రతిష్ఠ చేశారు. అందులో శివలింగం 4వ శివలింగం ఇది ఉమారుద్రకోటీశ్వరుడు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ కూడా వేకుజాము నుంచి కూడా దర్శనంకి వస్తున్నారు. వేకుజాము 3 గంటలకు స్వామివారి తాలూకా అభిషేకం ప్రథమార్చన జరిగింది. అక్కడ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళాలతో అభిషేకం చేశారు. ఈ విధంగా మధ్యాహ్నం మహాభోగం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి మహాహారతి, దీపోత్సవం, శిఖర దీపాలు ఈరోజు ప్రత్యేకించి శిఖరానికి దీపాలు పెట్టేటువంటి సాంప్రదాయం మన దేవాలయంలో ఉన్నది. అందువల్ల ఈరోజు శిఖర దీపోత్సవం కూడా జరుగుతుంది. ఉమారుద్రకోటీశ్వర స్వామివారి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. ఓం నమ శివాయ. పాండ్రంగి దేవేంద్రనాయుడు చైర్మన్ ఉమారుద్రకోటశాలయంకి ఘాటు మా ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు, అలాగే మున్సిపల్ సిబ్బంది ఘాటు మొత్తం జేసీబీ తిప్పి క్లీనింగ్ చేయం. ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ఘాటు క్లీన్ చేయింది. అలాగే ప్రతి భక్తుడికి మౌలిక సదుపాయాలను క్లియర్ చేస్తున్నాం. ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. అలాగే ఇటువంటి ఇబ్బందులు లేకుండా శిఖర దీపాలకి అనేది పూర్తిగా బోర్డు అంతా పూర్తి సహకారాలతో దైవ సన్నిధిలో ఉన్నాం. ఉమారుద్రకోటేశ్వర అంతకన్నా ఇంకా చెప్పండి. బోర్డు అంత సన్నిధిలో అలాగే ఫ్రీ దర్శనాన్ని కూడా మొన్న బోర్డు దగ్గర ఉండేది బాగు చేయించాం. లైన్ కూడా బాగు చేయించాం. ప్లాస్టిక్ నిషేధించాం. దీపారాధనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే పోలీస్ సిబ్బందితో అందరూ బాగా మాకు సహాయం చేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమ శివాయ. శ్రీకాకుళం పంచారామాల్లో ఇది ఒకటండి. కల్లాపల్లి సాయి శివుడు, ఇక్కడ కోటీశ్వర కోవులి, ఇక్కడ శ్రీమొక్కలింగంలో శివుడు కోవులి, రాయి వలసలో ఒకటి ఎండ్లమల్లేశ్వర స్వామి. శ్రీకాకుళం జిల్లాకి పంచారామాలు 5 అండి. ఇందులో ముఖ్యమైన కోవులండి. పురాతన నుంచి ఈ కోవులు ఉందన్నమాట. ఎంతోమంది వేల మంది, లక్షల మంది భక్తులు ఇది వస్తున్నారండి. కాశీ తర్వాత ఇది శ్రీకాకుళం కోటీశ్వర కోవులకి అంత విశిష్టత ఉన్నదన్నమాట. కోటి లింగాల్లో ఒక లింగం ఇక్కడ తక్కువ, అక్కడ కాశీలో ఒకటి ఎక్స్ట్రా అనమాట. బలరాముడు ప్రతిష్ఠించింది కల్లాపిల్ల కూడా ఉందండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ శ్రీకాకుళంలో. ఇక్కడ మేము నివసించడం వల్ల మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్.